ఓం శ్రీ గణేశాయ నమః. ఇంద్రుని ఆగ్రహం. ఇంద్రుడు సామాన్యుడా? స్వర్గాధిపతి, ముక్కోటి దేవతలకు ప్రభు. తన ఆజ్ఞ లేనిదే అతడు చీమైనా కదలదు. కల్పవృక్షము, కామధేనువు మున్నగు నిరుపమానములగు వస్తువులు స్వర్గములోనే ఉన్నాయి. మహర్షుల తపమును సైతము తమ నృత్య క్రీడల్లో భగ్నము చేయగల సమర్థులు రంభ, ఊర్వశి, తిలోత్తమ మున్నగు అప్సరసలు తన ఆధీనంలో ఉన్నారు. అట్టి ఇంద్రునికి అహంకారము సహజమే కదా. దర్జంగని మాటలు వినిన ఇంద్రునికి చాలా కోపం వచ్చెను. దేవరాజగు తన ఎక్కడా? అడవులలో తపమాచరించు సామాన్యుడెక్కడా? నికృష్టములగు వస్తువులతో తనను పోల్చుటను కలలో కూడా ఊహించలేదు. తనను ఈ విధముగా అవమానించిన ప్రతీకారము చేయవలనని అతనిలో అగ్ని జ్వాలలు చెలరేగను. క్రోధాగ్ని చల్లార్చుటకు శతవిధములా ప్రయత్నం చేశాను. ఉన్మత్తులైన వారికి అది ఎంత మాత్రమూ సాధ్యము కాదు. తనను తాను నిగ్రహించుకొనలేక ఇంద్రుడు, ఓ మహర్షి, నీవు ఈ విద్యను ఇతరులకు ఎవరికైనా ఉపదేశించినా నీ శిరస్సు తెగి నేల మీద పడునని హెచ్చరించాను. అధికారి కాని వారికి విద్య నేర్పుటకు ఫలితం ఇదే. శాంత చిత్తులు మహర్షులు. మహాపురుషులు సుఖదుఖములలో సమానముగానే ఉంటారు. ఉపద్రవములకు భయపడరు, సంపదలకు ఆనందించరు. రాజ్యాభిషేక వార్త వినిన రాముడు ఉప్పొంగలేదు, వనవాసమునకు వెడలమనిన దుఃఖించను లేదు. ఇది మహాపురుషుల యొక్క లక్షణము. ఇంద్రుని శాపం వినిన మహర్షి ఎంత మాత్రము చలించలేదు. అతని మాటలకు తనపై ఎటువంటి ప్రభావము చూపలేదు. శాంతచిత్తుడై తన కర్తవ్యమును నిర్వర్తించసాగాను. పెనుగాలులు మహావృక్షములను పెకిలించి వేసినను పర్వతములను ఏమీ చేయలేవు కదా. తన శాపమునకు మహర్షి ఎంత మాత్రము చలించకపోవుట చూసి ఇంద్రుడు ఆశ్చర్యపడెను. ఒకవైపు దురహంకారి, మరొక వైపు శాంతచిత్తుడైన మహర్షి. ఈ దృశ్యము లోకములనే ఆశ్చర్యపరిచెను. అశ్విని దేవతలు మహర్షిని ప్రార్థించుట. కాలము గడిచెను. ఒకనాడు అశ్విని దేవతలు మహర్షిని సమీపించి వినయముతో, ఓ మహర్షి, మాకు మధు విద్యను ఉపదేశింపుడు. ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చితిమి. మా కోరికను మన్నింపుడని వేడుకున్నారు. అప్పుడు దర్జంగ మహర్షి, బ్రహ్మ విద్యను పొందుటకు యమ నియమాది గుణములు కలిగి అధికారమును సంపాదించితిరా అని వారిని ప్రశ్నించెను. అశ్విని దేవతలు, ఓ మహానుభావ, సత్య తపస్సంపన్నుడగు వ్యక్తి మాత్రమే ఇటు విద్యకు అధికారి అని మాకు తెలుసును. మేము కఠిన తపం ఆచరించి కామవాసనల నుండి మా మనసు దూరము చేసేతిమి. ఇప్పుడు మేము జితేంద్రియులము. లోక కళ్యాణం ఆచరించుట మా జీవిత లక్ష్యము. దివ్య దృష్టి కలిగిన మీరు మా జీవన వృత్తమును తెలుసుకుని ఉందురు. మేము ఏమి దాచినను మీ దగ్గర దాగదు. నిప్పును అరచేతిలో పెట్టుకుని ఎంతకాలం భరించగలము? ఇంద్రుడు సోమయాగమున సోమపానమునకు మమ్ములను అనర్హులుగా చేసినాడు. అప్పటి నుండి ప్రతీకార జ్వాలలు మాలో రేగి ఇంద్రునిపై పగ తీర్చుకొనవలనని తలంచితిమి. కానీ నికృష్ట కృత్యము చేయుటకు మనస్సు అంగీకరించలేదు. జనజీవనములో కలిసి పరోపకారము చేయుటయే లక్ష్యముగా పెట్టుకున్నాం. వైద్యము మా ప్రధాన వృత్తి. మా వలన గుడ్డివారు చూడగలిగారు, కుంటివారు నడవగలిగారు. ముసలితనముతో బాధపడి ఎంతో మందికి అది పోగొట్టి నూతన యవ్వనం ఇచ్చాము. చ్యవన మహర్షి వృత్తాంతము మీకు తెలియనిది కాదు. శర్యాతుని పుత్రికయగు సుకన్యతో అతనికి వివాహం జరిగెను. కానీ వార్ధక్యము వలన అతని జీవితము దుర్భరమాయెను. అప్పుడు మేము అతనికి నూతన యవ్వనము ప్రసాదించి అతని జీవితములో వసంతము చిగిర్చితిమి. దీనికి ప్రత్యుపకారముగా చ్యవనుడు సోమపానమునకు మాకు అవకాశము కల్పించినాడు. రాక్షసులు నూతిలో పడవేసిన రుభుడను ఋషిని, అట్లే బంధనుడను ఋషీశ్వరుని జలముల నుండి రక్షించితిమి. అంధకారమున పడవేయబడిన కన్వుడు మీచే రక్షించబడినాడు. కోపమున పడవేయబడిన అంతకుడను రాజఋషిని, సముద్రము మధ్యమున నిమగ్నమైన భుజ్యుని, రాక్షసులచే పీడించబడు కర్కందువయ్యులను రక్షించితిమి. సుచింతుడు మున్నగు వారు ధనధాన్యములనిచ్చితిమి. అసురులచే అగ్నిచే బాధించబడు అత్రిని మంటల బారి నుండి రక్షించితిమి. పురుకుత్సు మున్నగు వారు కూడా మాచే రక్షించబడిన వారే. కుంటివాడగు వరావృజునికి నడకను,
వృద్ధివాడగు రుజాస్మునికి దృష్టిని ప్రసాదించితిమి. ఇట్లే అనేక మంది ఋషులను మానవులను రక్షించితిమి. బ్రహ్మ విద్యను పొందుటకు అవసరమగు గుణములన్నీ మా వద్ద కలవు. దానిని పొందుటకు మేము తగిన వారము కావున బ్రహ్మతత్వమును ఉపదేశింపుడని ప్రార్థించారు. దజ్జంగుని మానసిక ప్రవృత్తి. దజ్జంగ మహర్షికి విషమ పరిస్థితి కలిగింది. ఇంద్రుడంతటి వాడు పరమతత్వమును తెలుసుకున్నట్టుకు వచ్చిన అర్హత కలవానికి విద్యోపదేశం తగునని సున్నితముగా మందలించెను. అధికారియగు వ్యక్తి వచ్చి విద్యను తప్పక ఉపదేశించవలెను, లేకున్నా తన విద్య నిష్ఫలమగును. అశ్విని దేవతలు విద్యను పొందుటకు అర్హులే. వారికి ఉపదేశం చేయకపోయినను తను అపరాధి అగును. కానీ మరొక వైపున ఇంద్రుని శాపము గలదు. ఇతరులకు బ్రహ్మ విద్యను ఉపదేశించిన తన శిరస్సు ఖండితమగును. బ్రహ్మ విద్యను అర్హులకు ఉపదేశింపవలెనా, లేక స్వార్థ బుద్ధితో తన జీవితమును నిలబెట్టుకొనవలెనా? పరస్పర విరుద్ధ భావములు రెండు మహర్షిని వేధించసాగాను. కానీ మహర్షులు ఎన్నటికీ నీ స్వార్థమును గురించి ఆలోచించరు. ఒకవేళ స్వార్థభావం మనసులో పుట్టినను దానిని ఆదిలోనే త్రుంచివేస్తారు. ఐహిక సుఖములను విడిచి బ్రహ్మ సాక్షాత్కారమే జీవిత లక్ష్యముగా చేసుకునే వారికి స్వార్థం ఎట్లుంటుంది? జీవితము నీటి బుడగ వలె అశాశ్వతం. ఈ సత్యమును గ్రహించక మానవులు సంసార బంధమున కొట్టుమిట్టాడుచు చేయకూడని పనులు చేస్తూ పాపములు మూటగొట్టుకొనుచున్నారు. కాలచక్రమమున జనన మరణములు సహజములు. అన్ని జన్మలలో మానవ జన్మ శ్రేష్టమైనది. పశుపక్షాదులకు లేని యుక్త విచారము జ్ఞానము మనుషులకు కలదు. జ్ఞానము లేనివాడు మానవుడు పశువుతో సమానం. ఎంతో పుణ్య విశేషముచే కలిగిన మానవ జన్మను సఫలము చేసుకొనవలెను. మోక్ష మార్గమునకు ప్రయత్నము చేయుటకు మానవ జన్మ తొలిమెట్టు. అనిత్యములకు సంసార సుఖముల వైపు దృష్టి మళ్లించక భగవద్ దర్శనం వల్ల కలుగు నిత్య సుఖమును పొందుటకు కొందరు ప్రయత్నించెదరు. శారీరక సుఖములను విడిచి అడవులకు వెడలి తపమును ఆచరించెదరు. ఎంత మాత్రము స్వార్థము వారి దరికి చేరదు. ఇంద్రుని శాపము అశ్విని దేవతల పరిష్కారము. దజ్జంగ మహర్షి అశ్విని కుమారులను విద్యను ఉపదేశించుటకు నిశ్చయించుకునేను. ఈ వార్త వినిన వారి ఆనందమునకు అవధులు లేవు. తమ జన్మ సఫలమైనట్లుగా తృప్తిపడ్డారు. కానీ మహర్షి వలన ఇంద్రుని శాప వృత్తాంతమును విని నిర్ఘాంతపోయారు. వారి ముఖంపై ఒకవైపు ఉత్సాహము, మరి ఒకవైపు విషాదము. ఇంద్రుడంతటి వాడు అకారణముగా మహర్షిని శపించుట యుక్తమేనా? యుక్తాయుక్త వివేక శూన్యుడై మధాంధుడై ఇంద్రుడు ప్రవర్తించిన తీరు అశ్విని దేవతలకు ఆశ్చర్యం గొలిపినది. కానీ దీనికి తగిన పరిష్కారం కూడా వారి వద్ద కలదు. సంజీవిని విద్య యందు సిద్ధహస్తులు వారు. తమ విద్యతే అచేతనులను చేతనులుగా చేయగలరు. తమ విద్య ప్రయోగించే అవసరము లభించినందువలన వారు ఎంతో సంతోషించారు. అశ్విని దేవతలు తమ విద్య యొక్క ప్రభావమును మహర్షికి వివరించుచు, ఓ మహర్షి, మేము తాత్కాలికముగా తమ శిరస్సును వేరు చేసి దాని స్థానములో గుర్రము శిరస్సును మీకు అతికించదం. అశ్వం యొక్క శిరస్సు కలవారై మీరు మాకు మధు విద్యను ఉపదేశింపుడు. ఇంద్రుని క్రోధమునకు పాత్రులై గుర్రము శిరస్సును పోగొట్టుకుని పిమ్మట మీ శిరస్సును తిరిగి మీకు అతికించదము. ఈ విధముగా ఇంద్రుని క్రోధాగ్ని నుండి దూరము కాగలరు. మీకు ఎటువంటి ప్రాణహాని కలగదు. మా కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పారు. మహర్షి అంగీకరించాను. అశ్విని దేవతలు మహర్షి శిరస్సును భద్రపరిచి దాని స్థానంలో గుర్రము యొక్క తలను అతికించారు. ఇదొక విచిత్ర సంఘటన. లోకములన్నీ విచిత్రముగా తిలకించుచున్నవి. అశ్వముఖుడకు మహర్షి అశ్విని కుమారులకు మధు విద్యను ఉపదేశించను. వారు బ్రహ్మ విద్యకు సంబంధించిన రహస్యములన్నీ బాగుగా తెలుసుకున్నారు. మహర్షి ఉపదేశం. ఈ లోకమున సమస్త పదార్థములు ఒకదానికొకటి ఉపకరించుకొనును. పంచమహాభూతములు సమస్త ప్రాణులకును మధువు కాగా సమస్త ప్రాణులకు భూతములు మధురూపములే. విశ్వమునకు ఆధారము ధర్మము, సత్యము. ధర్మము ముందుకునవి మధురూపములు. ప్రళయకాలమున సృష్టి అంతయు పరమాత్మ యందు లీనమై ఉంటుంది. పరమాత్మకు సృష్టించవలెనని కోరిక కలిగినప్పుడు అవిద్య లేక
మాయ సహాయం చే సృష్టి జరుగుతున్నది. జనన మరణములు స్వాభావికములు. ఎంతో పుణ్యం చేసిన గాని మానవ జన్మ లభించదు. దీనిని సుఖభోగములకు నిలయముగా చేసుకొనిన కాల ప్రవాహమున కొట్టుమిట్టాడుట తప్పదు. అట్లు కాకుండా జ్ఞాన సముపార్జనకు సాధనముగా చేసుకుని మానవ జన్మ సఫలమగును. ఆత్మసాక్షాత్కారము పొందినవాడు పరమాత్మలో లీనమగును. అతనికి మరి జన్మ లేదు. జన్మ లేకున్నా దుఃఖం ఎక్కడది? చీకటిలో త్రాడును చూసి సర్పమని భ్రాంతిపడి ఎంతో భయపడదాం. భయపడితిమి గాని హాని జరగలేదు కదా. ఇదంతయు భ్రమ వలన కలిగింది. మెరిసే వస్తువులను చూసి బంగారమని గ్రహించిన తాత్కాలిక ఆనందము కలిగినను నిజము తెలిసిన తర్వాత దుఃఖమే కదా. సృష్టి అంతయు మిథ్య, లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. మహాప్రళయమున ఏమీ మిగలదు. సూక్ష్మరూపమున అంతయు భగవంతుని యందు లీనమగుతుంది. మానవుడు పరమార్థమును తెలుసుకుని పరతత్వమును తెలుసుకున్నటకు ప్రయత్నించు. అధికార భేదముచే ఇది పొందుటకు జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము మున్నగు సాధనములు కలవు. ఎవరు ఏ మార్గమును అనుసరించినను పరమాత్మను చేరుట అను లక్ష్యం ఒక్కటే. కనుక ఓ అశ్విని దేవతలారా, ఈ రహస్యమును తెలుసుకుని జీవితమును ధన్యము చేసుకునుడని మహర్షి ఉపదేశించను. బ్రహ్మ విద్యను పొందిన అశ్విని దేవతలు ఎంతో ఆనందించి మహర్షికి తమ కృతజ్ఞతాభావమును ప్రకటించారు. ఇంద్రుని ఆగ్రహము. తనను కాదని మధు విద్యను మరొకరికి ఉపదేశించుటను ఇంద్రుడు సహింపలేకుండెను. మధు విద్యను పొందుట వలన అశ్విని కుమారులకు ఆనందం. కానీ అదియే ఇంద్రుని క్రోధమునకు కారణమాయెను. తన మాట చెల్లుబడి కాకపోవటను కొందరు సహించరు. అందువలన ఇంద్రుడు ముందుగానే హెచ్చరించను. మహర్షి తన హెచ్చరికను లెక్క చేయకుండా తన ఆదేశమును ధిక్కరించుటను ఇంద్రుడు చేయరాని నేరముగా భావించెను. ఈ దేహంపై మమకారం లేని మహర్షులు దేనికి భయపడరు. కానీ ఇంద్రుడు అహంకారి. ఒక సామాన్య మానవుడు దేవాధిపతి ఇంద్రుని ఆజ్ఞను ధిక్కరించుటయా? తనకు తప్ప ఇతరులకు మధు విద్యను ఉపదేశించిన శిరస్సు ఖండితమగునని హెచ్చరించినను మహర్షి లెక్క చేయలేదు కదా. తనకెంత అవమానం! ఈ విధముగా గర్వాంధుడైన ఇంద్రుడు తన ఆయుధముతో జజ్జంగుని శిరస్సును ఖండించెను. అవినీతులకు శిష్యులు ఎంతటి అకృత్యము చేయుటకైనను వెనుకాడరు. అశ్విని దేవతలు గురువును రక్షించుట. ఇంద్రుడు యజ్ఞంగుని శిరస్సును ఖండించుటను తెలుసుకుని అశ్విని దేవతలు గురువునికిచ్చిన మాట నిలబెట్టుకొనుటకు ఆలస్యము చేయక అచటకు వచ్చారు. తమకు బ్రహ్మ విద్యను ఉపదేశించటం వలన కదా గురువులకి ఇట్టి దురవస్థ కలిగింది. ఇంద్రునిపై వారికి అసహ్యభావము ఏర్పడింది. మహర్షి యొక్క శిష్య వాత్సల్యమునకు ఆశ్చర్యపడిరి. ఎంతటి సహనం అతనికి! తను తలచిన ఇంద్రుని ఏదైనా చేయగల సమర్థుడు మహర్షి. శిష్యుడు అపరాధము చేసినను గురువు క్షమించి అతనిని మంచి మార్గమున ప్రవర్తింపచేయును. అదియే గురువు గొప్పతనము. అట్టి గురువుల ఎడ ఇంద్రుడు ప్రవర్తించిన తీరు వారికి ఎంతో ఖేదము కలిగించినది. గురువునకు వారిచ్చిన మాట నిలబెట్టుకోవలసిన సమయం ఆసన్నమైనది. వారు ముందుగానే భద్రపరిచిన శిరస్సును తిరిగి మహర్షికి అతికించారు. మహర్షి బ్రతికెను. అశ్విని దేవతల పనికి అందరూ సంతోషించారు. గురువుల ఎడల ఇంద్రుని కృతజ్ఞత, అశ్విని దేవతల కృతజ్ఞత లోకములను ఆశ్చర్యపరిచాయి. ఇంద్రుని పశ్చాత్తాపము. ఇంద్రుడు దజ్జంగుని సమీపించి, ఓ మహర్షి, నేను చేసిన అపరాధమునకు సిగ్గుపడుచున్నాను. విద్యను ఉపదేశించిన గురువుల శిరస్సును ఖండించి నేను ఎంతో పాపం ఆచరించి తిని నన్ను క్షమింపుడని వేడుకొనెను. మహర్షి ఇంద్రునితో, నీ ఎడ నాకు ఎటువంటి కోపము లేదు. బ్రహ్మ విద్యను పొందుటకు అర్హతలు కూడా నీకు తెలిపి తిని అని చెప్పాను. ముని వచనములు వినిన ఇంద్రుడు ఆనందముతో, ఓ మహర్షి, అశ్విని కుమారులు మీ ఎడల చూపిన కృతజ్ఞతకు నా అహంకారం తొలగిపోయింది. వారి గురుభక్తి నాకు ఎంతో ఆదర్శం అని చెప్పాను. దజ్జంగుని పరోపకారము. ఇంద్రుడు నిర్మల హృదయుడాయను. వృత్రుడు, శంభరుడు మున్నగు రాక్షసుల దాడి బారి నుండి తప్పించుకున్నట్టుకు సహాయమునకై దజ్జంగుని ఆశ్రయించను. అతని ఉపదేశమును అనుసరించి ఇంద్రుడు కురుక్షేత్రము దగ్గర సర్యణ అను జలాశయము నుండి దజ్జంగ మహర్షి యొక్క ఖండింపబడిన అశ్వశిరస్సును వెదకి పట్టుకుని
దానివల్ల అనేక ఆయుధములను మరియు దాని ఎముకల నుండి వజ్రాయుధమును తయారు చేసి వాని వలన శత్రువులను ఓడించను. అశ్విని దేవతలకు బ్రహ్మోపదేశము గావించిన మహర్షి యొక్క అశ్వముఖము ఇంద్రునికి ఎంతగానో ఉపకరించెను. ఆదర్శము. వైదిక కథాశ్రవంతిలో దద్యుంగుని పాత్ర లోకములకెంతో ఆదర్శప్రాయము. అపాత్రునికి విద్యాదానము చేయట ఎంత మాత్రమూ తగదు. లోక కళ్యాణము లేదు సరికదా, అపకారము కూడా జరుగును. సమర్థుడగు శిష్యుడు ఆచార్యుని ప్రతిష్టను ఇనుముడింపచేయును. అశ్విని కుమారులు యోగ్యులకు శిష్యులగుటచే ఇంద్రుని శాపము నుండి గురువుని రక్షించారు. పశ్చాత్తాపము మించిన ప్రాయశ్చిత్తము లేదు. చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకొనుట మానవ ధర్మము. మహాత్ములు అపకారము చేసిన వారికి అపకారము తలచక ఉపకారమే చేయుదురు. ఇట్టి మహోన్నత ఆశయములు మనకు దద్యుంగుని చరిత్రము వల్ల లభించుచున్నవి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.